హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఎవరికైనా చల్లచల్లగానే తినాలనిపించేస్తుంటుంది. ఒకసారి నేను చూపించే ఈ కూలింగ్ డెజర్ట్ రెసిపీ గులాబ్ జామున్ కస్టర్డ్ చేసి చూడండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా క్విక్గా ఎలా చేసేయాలో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. సో కట్ చేసేసి మొత్తం వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసి చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి సాఫ్ట్గా నీడ్ చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండి లాగానే బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా నీడ్ చేసుకుంటే గులాబ్ జామున్ అంత సాఫ్ట్గా వస్తాయి. అలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి ఒక 1 లీటర్ పాలు పోసేస్తున్నాను. నేనైతే టెట్రా ప్యాక్ వాడుతున్నాను, నార్మల్గా ఏ పాలైనా వాడచ్చు. పాలు కొంచెం బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసేసి లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఒక 1/4 కప్ బాదం, 1/4 కప్ కాజు, 1/4 కప్ పిస్తా, అలానే 1/4 కప్ ఎండు ఖర్జూరాలు అవి తీసేసుకున్నాను. పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా స్టర్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ కొన్ని యాలకులు తీసుకున్నాను, ఒక 5-6 వరకు. అవి కొంచెం కచ్చపచ్చగా దంచేసి పాలు మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఒక 1 ప్యాకెట్ వరకు మిల్క్ పౌడర్ వేసేసుకున్నాను. అది కూడా లమ్స్ ఏం లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చక్కెర వాడట్లేదండి, బెల్లం వాడుతున్నాను. సో 1/4 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. తర్వాత మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కస్టర్డ్ వేసుకున్న తర్వాత మనం కంటిన్యూస్గా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి, స్టర్ చేసుకుంటూ ఉండాలి, గడ్డలుగా ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చాపర్లో వేసేసి కొంచెం కచ్చాపచ్చగా చాప్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండు ఖర్జూరాలు ఏమీ చాపర్లో వేయలేదు, అవి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా పాలల్లో వేసేసి అలానే కట్ చేసుకున్న ఎండు ఖర్జూరాలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవుతే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక 3 కప్స్ వరకు వాటర్ పోసేసుకున్నాను. అందులో 1 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. నేను కంప్లీట్లీ షుగర్ అవాయిడ్ చేస్తున్నాను, సో బెల్లమే వాడుతున్నాను. 1 కప్ వరకు బెల్లం వేసేసుకొని బాగా కరిగించాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు దంచిపెట్టుకున్న యాలకులు వేసేసుకోవాలి. మనం పాకంని ఎంతసేపు మరిగించుకోవాలి అని అంటే 3 కప్స్ వాటర్ వేసుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక 2 కప్స్ వాటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. అంతే, పాకం కూడా రెడీ అయిపోయింది. పాకం ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముదురు పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సేపు పిండిని నానబెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమాత్రం అసలు ఉండకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. క్రాక్స్ కన్నా వస్తే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జామున్ బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవాలి. హైలో అసలు పెట్టకూడదు, పైనే ఫ్రై అయినట్టు అవుతుంది, కానీ లోపల అంతా పచ్చిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ తీసేసి డైరెక్ట్గా
ప్రిపేర్ చేసుకున్న సిరప్లో వేసేసుకోవాలి. సేమ్ అలానే నెక్స్ట్ బ్యాచ్ గులాబ్ జామున్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువగాన ఫ్రై చేసేస్తే సిరప్లో వేసిన తర్వాత చాలా డార్క్ అయిపోతుంది. అంతే అండి, గులాబ్ జామున్ అలా ప్రిపేర్ చేసుకొని సిరప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అలా లైట్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ సేపు పక్కన పెట్టేసుకోవాలి. గులాబ్ జామున్ అంతా పాకాన్ని పీల్చేసుకొని సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే గులాబ్ జామున్ ఇట్లా ఫ్లఫీగా అయ్యాయి అండ్ పాకం కూడా బాగా పీల్చేసుకుంది, సాఫ్ట్గా కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఒక ట్రే పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ అంతా వేసేసుకొని ఇలా గులాబ్ జామున్ అన్నీ వేసేసి పైన కొంచెం పిస్తా, క్రష్ చేసుకున్న పిస్తా అంతా ఇలా చల్లుకొని రోజ్ పెటల్స్తోని డెకరేట్ చేసుకున్నాను. అంతే అండి, కస్టర్డ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ డెజర్ట్ రెసిపీ చల్లగా తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ సేపు పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. ఇలా నేను చూపించినట్టు ఈ సమ్మర్లో ఒక్కసారైనా నేను చూపించినట్టు చేసి చూడండి, అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.